హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత అనుకుంటా, ఆఫ్టర్ 5 months తర్వాత ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుందని నేను ఇప్పుడు తీస్తున్నాను అనమాట. సో ఏంటి అంటే మ్యాటరు, నేను ఈ ఛానల్లో అది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, నాకు తెలిసి మిస్టేక్స్ చేస్తున్నానా లేకపోతే తెలియక చేస్తున్నానా, అసలు ఏంటి ఇది అనేది అర్థం కాలేదు. లేదంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ వల్ల నా ఛానల్ ఇలాగ అయిపోతుందా అనేది కూడా నాకు ఇంత కూడా అర్థం కావట్లేదు అనమాట. బట్ ఒక్కటైతే నాకు క్లియర్గా అర్థమైంది, అది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. బట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేనే ఎంతోమందికి ఇలాంటి వీడియోస్ పెట్టద్దు, అలాంటి వీడియోస్ పెట్టద్దు అని చెప్పేదాన్ని. ఏం చేశానంటే, కొన్ని ఫొటోస్, అవి నా ఓన్ ఫొటోస్ ఒకే ఒక ఫొటోస్ పెట్టి దానిపైన ఏదో మ్యాటర్ రాసేసి ఒక వీడియో అయితే ఇందులో అప్లోడ్ చేశాను. అది కూడా అప్లోడ్ చేసి కూడా ఎప్పుడు 2024లో అనుకుంటా, 24లో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి రీసెంట్గా నాకు 7,80,000 ఎంతో వ్యూస్ సంథింగ్ వచ్చేసాయి. ఆ వీడియో వెంటనే బ్లాక్ అయిపోయింది. అంటే మీ వీడియో బ్లాక్ అని చెప్పేసి చూపించింది. నేను ప్రతిదీ నా ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుందా. ఈ ఛానల్లో ముఖ్యంగా నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ మీకు తెలుసు, నేను చేసిన మిస్టేక్స్ వల్ల నా ఛానల్ అయితే పోయింది అని చెప్పేసి ఒక వీడియో తీశాను. ఇప్పుడు కూడా సేమ్ మిస్టేకే మళ్ళీ రిపీట్ అయిందనమాట. అలాగా నాకు అప్పుడు తెలిసింది, ఫొటోస్ కూడా ఏవి పెట్టద్దు. అంటే యూట్యూబ్ ఎప్పుడు ఏ అప్డేట్ తీసుకొస్తుందో తెలీదు. ముఖ్యంగా మన వీడియోస్కి మన వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన వీడియోస్కి మన వాయిస్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఆ వీడియో కొంచెం రీచ్ వస్తుంది మంచిగా. అదే ఇప్పుడు ఈ కామెడీ వీడియోస్, సాంగ్స్ ఇవి ఉన్నాయి కదా, అవి యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు, ఏం కాదు. మన ఓన్ వీడియోస్కి మన ఓన్ వాయిస్ ఉంటేనే మంచి రీచ్ వస్తుంది అనేది నాకు ఎప్పటి నుంచో తెలుసు. బట్ ఏంటి అంటే, ఇలాగ ఫొటోస్ పెట్టి కూడా మనం మిస్టేక్ చేయొద్దు అన్నది నాకు రీసెంట్గానే తెలిసింది. అరే, వ్యూస్ ఎక్కువ వచ్చాయని సంతోషపడే లోపు వీడియో అయితే బ్లాక్ అయిపోయింది. అది ఏదన్నా స్పామ్ కంటెంటా లేకపోతే ఏమన్నా ఎవరైనా, అంటే యూట్యూబ్కి ఎప్పుడు అది రాంగ్ అనిపిస్తుందో తెలియదు అనమాట. కమ్యూనిటీకి సంబంధించి ఆల్గరిథం అనేది ఎలాగా వర్క్ అవుతుందో ఇవన్నీ మనకి తెలీదు యూట్యూబ్కి సంబంధించి. నేను కూడా టెక్ ఛానల్స్ వాళ్ళని చూసినప్పుడే నాకు ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. నాకు ఏమన్నా అర్థమైనప్పుడు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇలా వీడియోస్ తీస్తుంటాను. ఇలా వీడియోస్ తీస్తూ మీకు ఏదైనా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కొద్ది రోజులు సపోర్టింగ్గా ప్రమోషన్స్ కూడా చేశానమాట. ఫ్రీ ప్రమోషనేనండి, మళ్ళీ నేను ఎవరి నుంచో 1 రూపీ కూడా తీసుకోలేదు. అలా చేస్తున్నా కానీ మళ్ళీ బ్యాడ్ కామెంట్స్, అంటే నీవు చేసే ప్రమోషన్ వల్ల మా ఛానల్ ఏమైనా హైలైట్ అయిపోతుందా, ఇలా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో అలా మాట్లాడడం ఇదంతా కొంచెం నాకు మనసుకి బాధగా అనిపించి అవి కూడా స్టాప్ చేసేసాను. ఫైనల్గా వీడియోసే స్టాప్ చేశాను. ఎప్పుడైనా సరే నాకు టైం కుదిరినప్పుడు ఇలా షార్ట్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటాను. మెయిన్ వచ్చేసి లక్కిరెడ్డి బ్లాగ్స్ ఛానల్ అయితే ఎప్పటికీ నా ఓన్ వీడియోస్ పెట్టుకుంటూ ఎలాగా రన్ చేసుకుంటూ ఉన్నాను. అందులో అయితే హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. సో ఈ ఛానల్లో నాకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అవ్వచ్చు, ముందు నుంచి అవ్వచ్చు, మనకి ఎప్పుడు ఏ విధంగా యూట్యూబ్ ఏ అప్డేట్ తీసుకొస్తుందో తెలియదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఒకటే ఫ్రెండ్స్, మీరు సుత్తి అనుకోండి, సోది అనుకోండి, ఇంకా ఏమన్నా అనుకోండి, మన ఓన్ వీడియోస్కి మన ఓన్ వాయిస్ ఉంటేనే మంచి రీచ్ వస్తుంది అనమాట. సో మీరు కూడా నాలాగా ఇలా ఫొటోస్ పెట్టి ఏమన్నా కానీ ఒక ఫోటో పెట్టి దానిపైన మ్యాటర్ రాసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయొద్దండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు అర్థమైందక్క అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా అడగచ్చు, నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అన్నీ నాకు తెలుసు అని నేను ఎప్పటికీ చెప్పను అనమాట. తెలిస్తేనే తప్పకుండా రిప్లై ఇస్తాను.
బాయ్ ఫ్రెండ్స్.